ముగ్గురు పిల్లలు మూడో పిల్లల కంటే 30,000, నాలుగో పిల్లల కంటే 40,000 అంటున్నటువంటి చంద్రబాబు గారి అంశం చాలా పెద్ద చర్చ. ఇది ముస్లింలకైతే బాగా ఉపయోగం. హిందువులకైతే ఇవాళ రోజున అంత ధైర్యం లేదు. కంటే ఒకసారి ఇచ్చేస్తారు డబ్బులు, ఆ తర్వాత నిరంతరం పోషించేది ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించి, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి, వాళ్ళకి తగిన తిండి పెట్టలేక, తగిన వసతి కల్పించలేక, పేదలుగా అనాథలుగా బ్రతికించే పరిస్థితులు హిందువులు ఎవరు సిద్ధంగా లేరు. ఇలాంటి సందర్భంలో ముస్లింలు అయితే ఆల్రెడీ ఎంత ఎక్కువ మందిని కంటే అంత బెటర్ అన్నటువంటి రూట్లో నారు పోసిన వాడే నీరు పోయడానికి హిందువులు అనుకునేటువంటిది కాస్త అక్కడ అల్లా చూసుకుంటాడని వాళ్ళు ఖండం మాత్రం జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. అసలు ఇది మంచి పరిస్థితి కాదంటూ ఒక డాక్టర్ గారు చెప్పుకొస్తున్నారు. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లలు కనొద్దు ప్లీజ్. చూడండి అమ్మా, నేను చెప్పేదానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు. ఒక పిల్లల డాక్టర్గా అది ఆమెను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు, కానీ ఆమె చెప్పిన దాంట్లో అబద్ధమైతే ఏం లేదు.